లార్డ్స్ వేదికగా జరిగిన మ్యాచ్లో టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. ఇంగ్లాండ్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. చేజింగ్లో రోహిత్ శర్మ 110 బంతుల్లో 17 ఫోర్లు 5 సిక్సర్లతో 138 రన్స్ చేసి సెంచరీతో అదరగొట్టినా టీమిండియాకు ఓటమి తప్పలేదు. ఆదివారం జరిగిన ఆఖరి వన్డేలో టీమిండియా 27 రన్స్ తేడాతో ఓడిపోవడంతో 3 మ్యాచ్ల సిరీస్ను 2-1తో ఇంగ్లాండ్ కైవసం చేసుకుంది. ఇక ఈ మ్యాచ్లో రెండు టీమ్స్ కలిపి చేసిన మొత్తం రన్స్ 747. లార్డ్స్ గ్రౌండ్ చరిత్రలోనే ఒకే మ్యాచ్లో ఇన్ని రన్స్ రావడం ఇదే మొదటిసారి. అలాగే ఇంగ్లాండ్ గడ్డపై జరిగిన వన్డేలో ఇది సెకండ్ హైయెస్ట్ మ్యాచ్ అగ్రిగేట్. 2015లో ది ఓవెల్లో న్యూజిలాండ్ ఇంగ్లాండ్ మ్యాచ్లో నమోదైన 763 రన్స్ మాత్రమే దీనికంటే ముందుంది. ఇక 2019 తర్వాత వరుసగా 7 బయలుటెరీలు వన్డే సిరీస్లో ఆడిన ఇంగ్లాండ్కు ఇండియా లేదా ఆస్ట్రేలియాపై లభించిన మొదటి సిరీస్ విజయం ఇది. ఇక మ్యాచ్ హైలైట్స్లోకి వెళ్తే టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ దిగిన ఇంగ్లాండ్ను కట్టడి చేయడంలో మన టీమిండియా బౌలర్లు పూర్తిగా ఫెయిల్ అయ్యారు. గాయం వల్ల బుమ్రా లేకపోవడం మనకు పెద్ద మైనస్ అయ్యింది. దాంతో రంగంలోకి దిగిన యంగ్ బౌలర్లు దారుణంగా చేతులెత్తేశారు. ప్రసిద్ధ్ కృష్ణ, హర్షదీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్బార్ లైన్ అండ్ లెంత్ తప్పి రన్స్ ఇచ్చుకున్నారు. ముఖ్యంగా గుర్నూర్బార్ తన వన్డే కెరీర్లో కేవలం 6వ మ్యాచ్ మాత్రమే ఆడుతున్న యువ ఆటగాడికి లార్డ్స్ పిచ్ ఒక పీడకలగా మారిపోయింది. 10 ఓవర్లలో ఏకంగా 97 పరుగులు ఇచ్చుకున్నాడు. ఒక్క వికెట్ కూడా సాధించలేకపోయిన బ్రార్ వన్డే హిస్టరీలోనే ఒకే ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు ఇచ్చుకున్న 3వ భారత బౌలర్గా అపకీర్తిని తెచ్చుకున్నాడు. ఈ విధంగా బౌలింగ్ చేసిన టీమిండియా బౌలర్లను వాడుకున్న ఇంగ్లాండ్ ఓపెనర్లు బెథెల్ అండ్ డకెట్ ఫస్ట్ వికెట్కి 192 రన్స్ భారీ పార్ట్నర్షిప్ను బిల్డ్ చేశారు. బెన్ డకెట్ 141 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. వన్డేల్లో భారత్పై ఒక ఇంగ్లాండ్ బ్యాటర్ చేసిన అత్యధిక వ్యక్తిగత స్కోర్లలో ఇది 2వ స్థానంలో నిలిచింది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే డకెట్ చేసిన 141 రన్స్లలో ఏకంగా 80 రన్స్ కేవలం లెగ్ సైడ్లోనే వచ్చాయంటే మన బౌలర్లు అతనికి ఎంతలా లైన్ తప్పి బౌలింగ్ చేశారో అర్థం చేసుకోవచ్చు. ఇక టీమిండియా బౌలర్లు ఆఖరి 3 ఓవర్లలో ఏకంగా 60+ రన్స్ను ఇచ్చుకున్నారు. ఆ 3 ఓవర్లే టీమిండియా కుంప ముంచిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ 3 ఓవర్లో 60 రన్స్ ఇవ్వకపోయింటే కొంచెం స్కోర్ అయితే తగ్గి ఉండేది. చివర్లో కెప్టెన్ జోస్ బట్లర్ కేవలం 13 బాల్స్లోనే 41 రన్స్ చేసి నాటౌట్గా నిలవడంతో ఇంగ్లాండ్ 3 వికెట్ల నష్టానికి 387 పరుగుల భారీ స్కోర్ను చేసింది. లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ చరిత్రలోనే ఇదే అత్యధిక వన్డే టోటల్ కావడం విశేషం. ఇక అనంతరం భారీ టార్గెట్తో చేజింగ్ దిగిన ఇండియాకు ఓపెనర్లు మంచి స్టార్ట్నైతే ఇచ్చారు. రోహిత్ శర్మ వింటేజ్ ఆటను గుర్తు చేయగా శుభ్మన్ గిల్ కూడా ఫాస్ట్గా రన్స్ తీశాడు. వీరిద్దరూ ఫస్ట్ వికెట్కు 147 రన్స్ జోడించారు. లార్డ్స్ మైదానంలో వన్డేల్లో ఇండియా తరపున ఇదే సెకండ్ బెస్ట్ పార్ట్నర్షిప్. ఇక గిల్ అవుట్ అయ్యాక కూడా రోహిత్ శర్మ ఇంగ్లీష్ బౌలింగ్ను ఉతికారేశాడు. 50 బంతుల్లో హాఫ్ సెంచరీ, 84 బాల్స్లో సెంచరీ మార్కును అందుకున్నాడు. ఈ ఇన్నింగ్స్తో రోహిత్ శర్మ రిటైర్మెంట్పై వస్తున్న రూమర్స్కు గట్టి సమాధానం అయితే ఇచ్చాడు. నోటితో కాకుండా బ్యాట్తోనే నా సమాధానం ఇస్తానన్నట్లుగా బ్యాట్ను చూపించాడు రోహిత్ శర్మ. అంతేకాకుండా కొన్ని రికార్డ్స్ను కూడా క్రియేట్ చేశాడు. లార్డ్స్ గ్రౌండ్లో వన్డే సెంచరీ కొట్టిన మొట్టమొదటి ఇండియన్ బ్యాటర్గా రోహిత్ శర్మ సరికొత్త చరిత్రను సృష్టించాడు. ఇంతకుముందు 2004లో సౌరవ్ గంగూలీ చేసిన 90 రన్సే ఇక్కడ హైయెస్ట్గా ఉండేది. అలాగే 39 సంవత్సరాల 80 రోజుల వయసులో సెంచరీ మార్కు అందుకోవడం ద్వారా లార్డ్స్ గ్రౌండ్లో వన్డే సెంచరీ కొట్టిన అత్యంత వృద్ధ ప్లేయర్ గాను, అలాగే అన్ని ఫార్మాట్లలో కలిపి ఇండియా తరపున సెంచరీ చేసిన ఓల్డెస్ట్ బ్యాటర్గా రోహిత్ శర్మ నిలిచాడు. ఇంగ్లాండ్ గడ్డపై అత్యధిక 8 సెంచరీలు చేసిన ఫస్ట్ ఓవర్సీస్ ప్లేయర్గా కూడా నిలిచాడు. అలాగే గేల్ రికార్డును కూడా బదులు కొట్టాడు. గేల్ సేనా దేశాలపై మొత్తం 342 సిక్స్లు కొట్టగా రోహిత్ శర్మ 343 సిక్సర్లతో అత్యధిక సిక్స్లు కొట్టిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. ఈ సేనా దేశాలపై ఇలాంటి రికార్డు కలిగి ఉండడం చిన్న విషయం అయితే కాదు. ఇక రోహిత్ శర్మ 138 రన్స్ వద్ద అవుట్ అయ్యాక ఇషాన్ కిషన్తో కలిసి విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. కోహ్లీ క్రీజులో ఉన్నంతసేపు మ్యాచ్ మన చేతిలోనే ఉన్నట్టు అనిపించింది. కానీ మిగతా మిడిల్ ఆర్డర్ బ్యాటర్లైన శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ దారుణంగా ఫెయిల్ అవడంతో టీమిండియా 7 వికెట్ల నష్టానికి 360 రన్స్ మాత్రమే చేసి ఓడిపోయింది. అయితే ఓడిపోయిన ఇండియా చేసిన 360 రన్స్ ఇంగ్లాండ్ గడ్డపై వన్డేలో భారత్కు సెకండ్ హైయెస్ట్ స్కోర్. ఇలాంటి డైలీ క్రికెట్ అప్డేట్ కోసం ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.